వనపర్తి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిన్నారెడ్డిపై కేసీ వేణుగోపాల్ కి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వనపర్తి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిన్నారెడ్డిపై కేసీ వేణుగోపాల్ కి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మణ్ రెండు రోజులుగా వనపర్తి కాంగ్రెస్ లో పెద్ద ముసలం ఏర్పడిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే చిన్నారెడ్డి గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇనాగ్రేషన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని లేపాయి. ఇందులో అంటే చాలా కీలకంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తనకు దక్కాల్సిన టికెట్ ను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడనే ఒక ఉద్దేశం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా కొన్ని పరోక్ష ఆరోపణలు కూడా చేశాడు. అయితే దీనిపైన మేఘారెడ్డి అంటే చాలా సందర్భాల్లో ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పటికీ మేఘారెడ్డి చూసి చూడనట్లు ఉన్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆరోపణలు తీవ్రతరం కావడంతో మేఘారెడ్డి కూడా రంగంలోకి దిగి తీవ్ర స్థాయిలో చిన్నారెడ్డిపై విరుచుకుపడ్డాడు. ఖచ్చితంగా 8 సార్లు కాంగ్రెస్ తరఫున బీఫామ్ తెచ్చుకున్న చిన్నారెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడో అది కూడా లెక్క చెప్పాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే బీఫామ్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటుందా అని కూడా ప్రశ్నించాడు. ఈ 2 ప్రశ్నలతో పాటు చిన్నారెడ్డి అయితే ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా వైస్ చైర్మన్ గా ఉన్నాడు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కు వనపర్తి మాత్రమే ఏం పని, మొత్తం రాష్ట్రంలో చేయాలి కదా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని చెప్పి ఏఐసిసికి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఏదైతే చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకున్న పక్షంలో చలో గాంధీ భవన్ అంటూ వనపర్తి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ కూడా తీస్తామని, గాంధీ భవన్ ను ముట్టడిస్తామని కూడా మేఘారెడ్డి హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఆతృత ఇక్కడ వనపర్తిలో కనిపిస్తుంది. మొత్తానికి చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అనేది 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇంత పెద్ద అలజడి కావడం మాత్రం ఇదే మొదటిసారి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ బసవరాజ్. నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులు కాసుకొని నేను టికెట్ పోశారు. నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశాను అనేటువంటి మాట కూడా మీతో నిర్వహిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రాజకీయం. గంపంలో ఎడమాడుతుంది. ఇన్ని తప్పు చేస్తున్నా మేము భరించుకుంటున్నాం. మేము భరించకుంటే ఇంకో జగన్రెడ్డి కావాల్సి వస్తుంది. ఆ రక్తాన్ని చెమటోటి పార్టీ నిర్మాణం చేశాడు వనపర్తిలో. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాంధము పార్టీ నుంచి ఆయన కూడా 8 సార్లు బీఫామ్ ఇచ్చున్నారు. సో అప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు ఆయన, అదొకటి. కార్యకర్తలకు ఆయన ఎన్ని ఆస్తులను పెట్టున్నాడు, అదొకటి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే నేను మొత్తం 45 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నేనే స్థాపించినట్టున్నాడు. కాదు, కాంగ్రెస్ వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఆ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ టైం అయిపోతుంది కాబట్టి పార్టీని అధిష్టానాన్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తే మళ్ళీ రెన్యువల్ చేస్తారనే ఉద్దేశంతో అట్లా మాట్లాడాడు. ఆయన 2014 ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటే నీకు ఇదేం గాజులంగా పని ఉందా, గల్లీలో ఏం పని ఉంది, నీకు అక్కడ ప్లానింగ్ ఇచ్చినాం కదా, హైదరాబాద్ లో ఉండాలి కదా, ఈ ఎమ్మెల్యేలు కాదని ప్రోటోకాల్ కదా నువ్వు తప్పు చేస్తున్నావని ఆయనే మాట్లాడాను. నేను కూడా సేమ్ అదే క్వశ్చన్ చేస్తున్నా. నీకు అక్కడ ప్లానింగ్ బోర్డు ఇచ్చినావు, హైదరాబాద్ లో కూర్చొని ప్లాన్ వేసుకుంటూ ఉండాలి, ఈడేం పని వనపర్తి గల్లీలా.